పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది అంటే విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే పునర్వసు నక్షత్రంలో ఉండేటటువంటి 4వ పాదము, అలానే పుష్యమి నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకు కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. అంటే ఆదాయ వ్యయాలను కనుక పరిశీలిస్తే 8 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు, 6 రూపాయలు మిగులులోనే ఉంటారు. దానికి తగినట్టుగా గోచారం కూడా ఆ విధంగానే చూపిస్తున్నది. మనకి ఆదాయ వ్యయాలు అనేటటువంటివి వేటిని ఆధారంగా చేసుకొని లెక్కిస్తారు అంటే వీటికి స్పెషల్ క్యాలిక్యులేషన్స్ అంటూ ఏమి ఉండవండి. వీటికి మనకు ఉగాది ఏ వారం అయితే ప్రారంభం అవుతుందో దానిని బట్టి ఈ ఆదాయ వ్యయాలు అనేవి నిర్ణయించబడతాయి. ఆదివారం రోజున కాబట్టి ఈ రకంగా, సోమవారం అయితే మరొక రకంగా, మంగళవారం అయితే ఇంకో రకంగా, ఆ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆదాయ వ్యయాలకు కనిపిస్తున్నటువంటి గోచారానికి మధ్య సానుకూలత ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. కారణం ఏమిటంటే ఈ 2025 సంవత్సరంలో అన్ని గ్రహాలంటే ప్రధానంగా మనం వార్షిక ఫలితాలు 4 గ్రహాలను బేస్ చేసుకొని చెప్తాము. 4 గ్రహాలను ఆధారంగా చేసుకొని, అందుట్లో మొదటి గ్రహం శని, రెండవది గురుడు, తర్వాత రాహువు, నెక్స్ట్ కేతువు. ఈ 4 ప్రధాన గ్రహాలు కూడా ఈ సంవత్సరం రాశి మార్పు జరుగుతున్నాయి. ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ రాశి వారికి గత 2.5 సంవత్సరాల నుంచి ఎవరైతే అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారో, అష్టమ శని అంటే ఏమిటి? ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ప్రయాణ సమస్యలు, శత్రు సమస్యలు, ఈ రకంగా రకరకాలైనటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, విలవిలలాడిపోతున్నారో అటువంటి వారికి ఉపశమనం కలుగుతుంది. కారణం ఏంటంటే కర్మ ప్రభువు, కర్మకారకుడైనటువంటి శని అష్టమ స్థానాన్ని వదిలి 9వ స్థానంలోకి మార్చి 30వ తేదీ నుంచే ప్రయాణం సాగిస్తుంది, 29వ తేదీ రాత్రి నుంచే. అంటే ఈ ఉగాది నుంచి అష్టమ శని ప్రభావం తొలగిపోతుంది కాబట్టి దాదాపుగా భాగ్యస్థాన శని సంచారం ఆశావహంగా ఉంటుంది. అంటే తలపెట్టినటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి కావటానికి, అలానే రావాల్సిన ధనం చేతికి అందటానికి, ఇప్పటిదాకా రాని బాకీలు ఏవైనా ఉంటే చేతికి అందక నానా రకాలుగా ఇబ్బందులు బాధలు పడుతున్నటువంటి వారికి ఆర్థికంగా అనుకూలత పెరగటానికి, అప్పులు తీరటానికి, ఏదైనా ఒక కొత్త వ్యాపారం కనుక ప్రారంభించాలంటే వ్యాపారపరమైనటువంటి ఆటంకాలతో అడుగులు ముందుకు వేయలేనటువంటి వారికి కూడా అడుగులు ముందుకు పడేటటువంటి విధంగా అనుకూలత కలుగుతుంది. అన్నిటికంటే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అధికంగా ఖర్చులు పెట్టి ఉంటారు. ఏదో ఒక సమస్య 2.5 సంవత్సరాలలో ఇబ్బందులు పడే ఉన్నారు. అటువంటి వారికి అనారోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతున్నాయి. మరి మిగిలినటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మారుతున్నాయా అంటే ఒక్క శని మాత్రమే కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారుతున్నాడు. శని భగవానుడి యొక్క కారణం చేత అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కానీ ప్రధాన గ్రహమైనటువంటి గురుడు కనుక తీసుకుంటే కర్కాటక రాశి వారికి షష్ఠ భాగ్యస్థానాధిపతి, అంటే 6, 9 స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు మే 14వ తేదీన మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలోకి వస్తాడు. వ్యయస్థానంలో గురుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే ధర్మ కార్యాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. గృహంలో శుభకార్యాల కోసం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఒత్తిడి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో ఒత్తిడి యొక్క తీవ్రత కూడా బాగా పెరుగుతుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే ఇట్లా మే 14వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు గురుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తాడు. అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు గురుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు. అంటే అతిచారంతో మీ జన్మరాశిలో ప్రవేశిస్తాడు. ఎప్పటి వరకు? డిసెంబర్ 5వ తేదీ వరకు.
ఈ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ మధ్యలో కర్కాటక రాశి వారికి వేస్తే 1000 రూపాయలుగా ఉంటుంది. అంటే బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పొందుతారు. తర్వాత మళ్ళీ డిసెంబర్ 5వ తేదీ నుంచి గురుడు మీ జన్మరాశికి 12వ స్థానంలోకి, వ్యయస్థానంలోకి వెళ్తాడు. సో ఈ వ్యయస్థానంలోకి గురుడు యొక్క ప్రభావం సహజంగా ఏం జరుగుతుందంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది. ప్రధానంగా షష్టాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు, పైగా ఒక శుభగ్రహం ఒక పాపస్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు ఇంకా జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి సమస్యలు కలుగుతాయి అంటే వీరికి ఉదర సంబంధమైన సమస్యలు కానీ, నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, పంటి సమస్యలు కానీ, కంటికి సంబంధించినటువంటివి కానీ మొదలైనటువంటివి ఎక్కువగా వీరికి జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్నారో, షుగర్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారో, కంట్రోల్ లేక, అటువంటి వారు మరింతగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ప్రధానంగా షుగర్ వ్యాధికి కారక గ్రహం ఏమిటంటే గురుడు మీ జన్మరాశికి షష్టాధిపతి. పైగా వ్యయస్థానంలో సంచరించేటప్పుడు జనరల్గా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అంటే గురుడు వ్యయస్థానంలో సంచరించేటప్పుడు దైవారాధన పెరుగుతుంది, తీర్థయాత్రలు చేయాలనే కోరిక కలుగుతుంది, అనేక రకాలైనటువంటి అనుకూలతలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మరి మిగిలినటువంటి 2 గ్రహాలను కనుక తీసుకుంటే రాహువు మీ జన్మరాశికి ఎక్కడికి వస్తాడంటే 8వ స్థానంలోకి వస్తాడు, కేతువు 2వ స్థానంలోకి వస్తాడు. అంటే అష్టమంలో సంచరించేటటువంటి రాహువు కానీ, 12వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కానీ, 2వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు కానీ సంపూర్ణమైన శుభ ఫలితాలను కర్కాటక రాశి వారికి ఇవ్వలేరు. ఎందుకంటే స్థానము యొక్క ప్రభావము చేత ప్రతికూలతలు కలుగుతాయి. ఒకటి అష్టమ శని వెళ్ళిపోతుందని ఆనందపడటం ఒక రకమైతే, ఒక అష్టమ శని పోయినప్పటికీ మిగిలినటువంటి 3 గ్రహాలు కూడా ప్రతికూలమైన స్థానాల్లోకి వస్తున్నాయా అనేటటువంటి భావన కలుగుతుంది. ఈ అష్టమ రాహువు యొక్క ప్రభావం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అష్టమ రాహువు అంటే ఇక్కడ అష్టమ స్థానం వలన అష్టమ రాహువు యొక్క ప్రభావం చేత ఇక్కడ కూడా మీకు ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అష్టమ స్థానంలో రాహువు యొక్క సంచారం కారణం చేత ఆకస్మికమైనటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి. వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు అయితే విపరమవుతూ ఉంటాయి. ఇక్కడ మరొకటి ఏమిటంటే ఎవరో దాచిపెట్టినటువంటి ధనం కూడా మీ పాలయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఊహించినటువంటి విధంగా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మతపరమైనటువంటి దాడులు కూడా కర్కాటక రాశి వారి మీద జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇక 2వ స్థానంలోకి కేతు వస్తాడు. 2వ స్థానం అంటే వాక్స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానం కూడా. ఈ కుటుంబ స్థానంలోకి కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నోటికి సంబంధించినటువంటి అల్సర్లు కానీ, పంటి నొప్పి కానీ, ఉదర సంబంధమైన సమస్యలు కానీ ఇవి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. మరి అసలు కర్కాటక రాశిలో జన్మించినటువంటి అన్ని రంగాల వారికి, అంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేటు ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ వ్యాపారం చేసేవారికి, కాంట్రాక్ట్ ఉద్యోగాలలో కొనసాగుతున్నటువంటి వారికి, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, కళాకారులకు, ఇంకా ఈ అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే, గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నటువంటి కారణం చేత ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగస్తులలో ఉన్నటువంటి వారికి దాదాపుగా అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే మాత్రము ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ రావటం కానీ, మంచి పొజిషన్కి రీచ్ అవ్వటం కానీ, కోరుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళటం కానీ ఇటువంటి శుభ ఫలితాలన్నీ కలుగుతాయి. ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి తీవ్రమైనటువంటి పని ఒత్తిడి పెరగటం కానీ, ఆశించినటువంటి గొప్ప ఫలితాన్ని పొందలేకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గురుడు కొద్దిగా వీక్ పొజిషన్లో ఉన్నటువంటి కారణం చేత ఇటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతాయి. అలానే గురుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు విద్యార్థులకు కూడా జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గుతుంది. జ్ఞాపకం అంటే బాగా చదువుతున్నప్పటికీ, బాగా కష్టపడుతున్నప్పటికీ దానికి తగినటువంటి ఫలితాలను పొందలేకపోతారు. ఇటువంటి సందర్భంలో విద్యార్థులు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయాలి. దత్తాత్రేయ యొక్క ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. తరువాత సినీ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు మొదలైనటువంటి వారికి కనుక పరిశీలిస్తే 9వ స్థానంలో శని ప్రభావము, అష్టమంలో రాహు యొక్క ప్రభావం కారణం చేత అవకాశాల వెల్లువ కొనసాగుతూ ఉంటుంది. మంచి మంచి అవార్డులు, రివార్డులు కూడా పొందే అవకాశం వస్తుంది.
వ్యాపారస్తులను కనుక తీసుకున్నట్లయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మహద్భాగ్యం పడుతుంది. అంటే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి వ్యాపార పరంగా కలుగుతుంది. అంటే అంటే రీటైల్ బిజినెస్ కానీ, హోల్సేల్ బిజినెస్ కానీ, నూనె వ్యాపారాలు కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇంకా కొన్ని కంపెనీస్ రన్ చేసేటటువంటి వారు కానీ, ఇటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఇక్కడ కర్కాటక రాశి వారు పొందుతారు. వ్యవసాయదారులను కనుక పరిశీలించినట్టయితే మొదటి పంట అంత గొప్పగా లాభించదు. మొదటి పంట కన్నా కూడా రెండవ పంట చాలా గొప్ప ఫలితాన్ని, గొప్ప లాభాన్ని ఇక్కడ ఈ రాశి వారికి రెండవ పంట వల్ల కలుగుతుంది. దీర్ఘకాలికంగా చేసినటువంటి రుణాల నుంచి కూడా కర్కాటక రాశి వారికి విముక్తి కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అదృష్ట సంఖ్య 2 అని చెప్పాలి. అంటే ఏ పని మొదలుపెట్టినా సరే 2వ తేదీ లేదా 2 వచ్చేటటువంటి విధంగా కనుక మొదలుపెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు. శుభం.